చేసుకొని అందరికీ మహిళలైతే కుర్తా పైజామా దాంతోపాటు రంజాన్కు సరిపోయే ఏదైతే వస్తువులు ఉన్నాయో షీర్ కుమార్మా అటువంటివి అన్నీ ఇవ్వడం చక్కెర అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా దాంట్లో ఏమంటున్నాడంటే ఎవడైతే పేద ముస్లింలు ఉన్నారో వారికి మేము రంజాన్ సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందంటే నేను దాని మీద ఆయనకు లెటర్ రాసిన. మొట్టమొదటిసారిగా మీరు ఏమన్నారు, మేము ముస్లిం రిజర్వేషన్ ఒప్పుకోము, మతపరమైనటువంటి రిజర్వేషన్ అన్నారు. కానీ ఇవాళ మీలో కూడా ఆలోచన మారింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచిన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. పార్లమెంట్ లో కూడా మాట్లాడిండు, 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నారు ఉద్యోగాలలో పదవులలో అని చెప్పాడు. కానీ ఆయన పాదయాత్ర తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. క్యాస్ట్ వైజ్ ఎప్పుడే 1931 బ్రిటిష్ పీరియడ్ లో అయింది. ఇప్పటి వరకు ఎవరు చేయలే. దానికి చేస్తాము నేను వస్తే ప్రభుత్వంలో అన్నాడు. కానీ దీనికి తోడు నిన్నటి వరకు ఈ మతం అన్నారు. కానీ ఇవాళ రంజాన్ కు ఏదైతే మీరు రంజాన్ సౌగత్ ఏ మోడీ అనే కార్యక్రమం పెట్టుకొని వాళ్లకు పేద ప్రజలకు కిట్స్ ఇస్తున్నారు. కనుక అదే ఆలోచనతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దాని తర్వాత కులగన జరిపాడు. దానికి 150 కోట్లు ఖర్చు అయింది. కానీ కొందరు ఇంకా సరిపోలేదంటే మళ్ళా డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఈ విధంగా చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే బీజేపీ కూడా మద్దతు ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలు గతంలో యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే కానీ ఆ అమ్మ పార్లమెంట్ లో బిల్లు పెట్టించింది మన్మోహన్ సింగ్ తోటి. దానివల్ల ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మన సోదరులు అదేవిధంగా సోదరి మనులకు ఈనాడు ఉద్యోగాలు వస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతుండ్రు, ఐఐటిలో ఇంజనీర్లు అవుతుండ్రు. అదేవిధంగా ప్రధానమంత్రిలో మార్పు రావాలి. రిజర్వేషన్ అనేది మతం కాదు, పేదవాళ్ళు కూడా ఉన్నారు, దూదేకులు మొదటి నుంచే ఇళ్ళు ఉన్నారు బీసీలల్లా. దానికి మేము ఒప్పుకోమనడం అది న్యాయం కాదు. ఈ లెటర్ రాసిన ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టినట్టు ముఖ్యంగా బీజేపీ ఇతర పార్టీలు అందరూ కూడా అన్ని పార్లమెంటులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనార్టీలకు కూడా న్యాయం చేయాలి. బిలో పావర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళ పేద కుటుంబంలో ఉన్నారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా రేవంత్ రెడ్డి 42% ఇస్తామని ఒప్పుకున్నాడు. అదేవిధంగా 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ చేయబడింది. దానికి సిద్దరామయ్య గారు వచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నాడు కాబట్టి అదేవిధంగా కేంద్రంలో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ పెట్టిన బిల్లును మద్దతు ఇవ్వాలి. దీని గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఢిల్లీకి రావాలి. 2వ తేదీన జంతర్ మంతర్ మహాధర్నా జరుగుతుంది. దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి చెప్పి ఆయన కూడా వస్తే అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వస్తే దానికి యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ బిల్లు ఏది రిజర్వేషన్ బిల్లు పెట్టి వారికి సాయం చేస్తే దేశం మొత్తంలో 76 ఏళ్ళు అయింది స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటి వరకు ఏడేసిన గొంగడు ఆడనే ఉన్నది. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అమలు చేశాడు కాబట్టి మిగతా రాష్ట్రాలలో చేయాలి. పార్లమెంట్ మెంబర్లు గతంలో ఐఐటి ఐఐఎంలో
ఏ విధంగానైతే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినది ఆ బిల్లు పాస్ అయింది, అదే విధంగా ఈ బిల్లు కూడా పాస్ కావాలని మన రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎంతమంది ఉన్నారో, కుల సంఘాలు ఎన్నరో అందరు చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో బీసీ, చలో ఢిల్లీ, చలో బీసీ అని అందరూ బయలుదేరాలని కోరుతున్నా. ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా గతంలో నేను ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ వరకు పోతుంది. అన్ని బీసీ సంఘాలు ఇంట్లో భేదాభిప్రాయాలు వద్దురా బాబు, ఇది సమయం. ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు, బీసీలకు న్యాయం జరగాలి, బీసీ న్యాయం జరగాలి, కుల సంఘాలు బీసీ సంఘాలు చేస్తున్నాయి. అన్ని సంఘాలకు చేతులెచ్చి దండం పెడుతున్నా, అందరు రండి, మన బీసీని ఇలాంటి అవకాశం రాదు. ఎన్ని రోజులు మనం మీటింగ్లు పెడతాం, ఎన్ని రోజులు రౌండ్ టేబుల్ పెడతాం. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలు రావాలి, అన్ని కుల సంఘాలు రావాలి. పెద్ద ఎత్తున ఏది మన జంతర్ మంతర్లో ధర్నా అయితే అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తా. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వస్తే ఆయనకు కూడా తెలుస్తుంది, ఆయన కూడా రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు అందరు కూడా ఏది రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అందరూ జయప్రదం చేస్తారు. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఆల్రెడీ 42% లోకల్ బాడీ ఎన్నికలు రేపు పంచాయతీ నగరపాలికలో రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు ఈయన మొదలు తీసుకున్న ఈ నిర్ణయానికి అయితే ఓబీసీ ఎంపీస్ మాజీ కన్వీనర్ గా, ఓబీసీ ఎంపీస్ ఫోరం కన్వీనర్ గా నిజంగానే రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.